అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ వేముల, ఓలశక థియేటర్ లీజు హోల్డర్ని మరియు అదే ఆవరణలో ఉన్న న్యూ ఇండియా కూలర్ షాప్ యజమానిని. ఈరోజు మీ ముందుకు ఒక ముఖ్య విషయంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి, మరి మున్సిపల్ కమిషనర్, మేయర్ గారికి మరియు సింగరేణి అధికారులకి నా యొక్క విజ్ఞప్తి. సార్, నా యొక్క ఆస్తి అయినటువంటి 23వ తారీఖు రాత్రి అర్ధాంతరంగా అఘాంతకులు వచ్చి అది కూల్చడం జరిగింది. వాళ్ళు ఆ రోజు కూలుస్తున్నప్పుడు నేను ప్రశ్నిస్తే మున్సిపాలిటీ వాళ్ళు చెప్తేనే మేము రావడం జరిగింది, మేము కూలుస్తున్నాము అని అక్కడ ప్రత్యక్షంగా మేయర్ గారు ఉండి వారి ఆధ్వర్యంలోనే మరి ఒక నలుగురు కార్పొరేటర్ల ఆధ్వర్యంలోనే మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, ఈ జేసీబీలు, ట్రాక్టర్లు వీళ్ళంతా కలిసి ఆ రోజు మరి పోలీసుల సమక్షంలో కూల్చడం జరిగింది. అయితే నేను ఎమ్మెల్యే గారికి చెప్పేది ఏంటంటే, సార్, మీ పాలనలో అంటే మీరు బాయి అంటే నేను అర్ధరాత్రైనా మీ అందరికీ మీ సమస్యల్లో నేను పాలు పంచుకుంటానని మీరు చెప్తున్నారు. మరి ఇవాళ మీకు తెలియకుండా నగరపాలక సంస్థ ఏదైతే ఉందో ఇక్కడ అభివృద్ధి పేరుతో ప్రతి షాపులకి రోడ్ వైండింగ్ అని చెప్పేసి మరి కూల్చడం జరుగుతూ ఉంది. పొద్దున్నేమో మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు, మరి రాత్రేమో వాళ్ళకి ఎవరికి సంబంధం లేని అఘంతకులు వచ్చి మరి మున్సిపల్ పేరు మీద వాళ్ళు జేసీబీల ద్వారా కూల్చడం జరుగుతూ ఉంది. ఇదంతా గత నెల కాలంగా జరుగుతూ ఉంది. మరి ఒకవేళ అభివృద్ధిలో భాగమే మున్సిపాలిటీ వారే, గవర్నమెంటే చేస్తుంది అని అనుకుంటే, ప్రజాస్వామ్య పద్ధతిలో ఇది ప్రజాస్వామ్య భారతదేశం, ఈ చట్టాల పరిధిలో మనమందరం నివసించాలి, ఆ పరిధిలోనే బ్రతకవలసిన అవసరం ఉంటుంది. ఆ చట్టాలను, ఆ రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగ పరిధిలోనే అది అధికారులైనా ప్రజలైనా ఎవరైనా కూడా ఆ పరిధిలోనే మనమంతా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా దాంట్లోనే చేయాలి. మీరు ఏదైతే మాస్టర్ ప్లాన్ చేయాలని మున్సిపల్ గవర్నమెంట్ అనుకుంటుందో ఆ మాస్టర్ ప్లాన్కి ఎఫెక్టెడ్ ఆ షాపులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, వాటిని ముందుగా మార్కింగ్ చేయాలి. మీ షాప్ ఇంత పోతుంది, ఇది ఇంతవరకు ఎఫెక్టెడ్ ఉందని చెప్పి ప్రతి షాప్కి మార్కింగ్ చేయాలి. ఆ తర్వాత ఆ వ్యాపారస్తులని, ఆ ఎఫెక్టెడ్ బాధితులందరినీ కూడా పిలుచుకొని వారికి అవగాహన కల్పించాలి. ఆ తర్వాత మరి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, వారికి రీహాబిటేషన్, రీసెటిల్మెంట్, మరి ఆర్ఆర్ఎడ్ ప్యాకేజ్ ఇలాంటివన్నీ చట్ట పరిధిలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత మరి నోటీసులు ఇచ్చి ఏ విషయమైనా అది అక్రమదారుడికైనా సక్రమదారుడికైనా ఎవరికైనా కూడా వాళ్ళు కొంతకాలం నుండి అక్కడ ఉపాధి పొందుతున్నారు కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి షాపుకి కూడా మీరు నోటీసులు ఇవ్వకుండా ఏ పని కూడా చేయకూడదు. మరి ఇవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు ఏ ఒక్కరికి కూడా నోటీసులు ఇవ్వకుండా, ముఖ్యంగా నాకైతే ఏ విధమైనటువంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రి నా టాగీస్ను కూర్చడమే కాకుండా మరి తెల్లారి మరునాడు మరి కొంతమంది వచ్చి ఈ షాపు కూడా మీరు తొలగించాలి, లేకుంటే దీన్ని కూడా కూల్చేస్తాము అని చెప్పేసి నన్ను చాలాసార్లు నాకు వార్నింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మున్సిపాలిటీ వాళ్ళు ఎవరిని పెట్టుకొని ఇలా చేస్తున్నారు, ఎవరి కనుసల్లో వాళ్ళు పనిచేస్తున్నారు, ప్రజలకు వెళ్ళకున్నా ప్రభుత్వం వేసిన ప్రతి ట్యాక్స్ కడుతూ ఖజానాను నింపుతూ ఉన్నారు. ఖజానాను నింపే ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశానికి యజమానులు. మరి అధికారులు అనేటోళ్ళు, నౌకరు చేసేటోళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు వీరంతా కూడా మా సేవకులు మాత్రమే. వీరు ఏది చేయాలనుకున్నా ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టాలకు అతీతంగా కాకుండా చట్టాల పరిధిలో వాళ్ళు చేయవలసి ఉంటుంది. ఏదైతే ప్రొసీజర్స్ ఉన్నాయో ఆ ప్రొసీజర్స్ని వాళ్ళు పాటించవలసి ఉంటుంది. మరి ఇవాళ వీళ్ళు ప్రొసీజర్ని పక్కకు పెట్టి
ఇష్టారాజ్యంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ జేసీబీలను ట్రాక్టర్లను పట్టుకొచ్చి బెదిరించుకుంటూ ఈ అధికారులు మేయరు ఈ పట్టణంలో ఈ వీధులలో ఒక అలజడిని సృష్టిస్తూ అభివృద్ధి అని చెప్పి వందలాది కుటుంబాలను నేలపాలు చేయడానికి పూనుకొని రోజో రకమైనటువంటి ఎత్తుగడలు వేసుకుంటూ వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. నేను గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ఈ ప్రాంతానికి మీరు ఒక మొదటి ముఖ్యమైన పర్సన్. మాకు ఏ ఆపద వచ్చినా చెప్పుకోవాల్సింది మీకే. మరి మీకు తెలియకుండా ఈ మున్సిపాలిటీ వాళ్ళు చట్టబద్ధంగా కాకుండా ఒక చట్ట విరుద్ధంగా వీరు ప్రవర్తించడం జరుగుతూ ఉంది. మరి వీటిని మీరు చూసి వీటిని మీరు పరిశీలన చేసి ఏ వ్యక్తికి కూడా నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఇలాంటి దుశ్చర్యల పాల్పడకుండా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పోలీసు వాళ్ళు కూడా మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని ప్రొటెక్షన్ కోరితేనే మేము వచ్చి ఉంటున్నామని అంటున్నారు. మరి ఆ పోలీసు వాళ్ళు కూడా ఆ ప్రజలకి ఏ విధమైనటువంటి విషయాలను చెప్పకుండా మరి వాళ్ళు కూడా ఈ దౌర్జన్యకాండకు సహకరిస్తున్నారు. మరి ఇటు పోలీసు వాళ్ళు అటు మున్సిపాలిటీ వాళ్ళు ఈ ఈ దౌర్జన్యకాండను చేస్తూ ఈ మా షాపుల్ని మా ఆస్తుల్ని రోజుకో విధంగా బెదిరిస్తూ ఇలా కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి వీటినన్నింటినీ కూడా మీరు ఆపవలసినటువంటి అవసరం మీ చేతుల్లోనే ఉంది. మీరే దీన్ని చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఒకవేళ అభివృద్ధి కోసము ఈ యొక్క ల్యాండ్ ఈ యొక్క షాపుల్ని ఇవన్నిటిని దూరం చేయాలి, సెట్ బ్యాక్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని పూర్తి భర్తీ చేసి ఆ నష్టాన్ని వారికి ఇచ్చిన తర్వాత వారికి ఇంకో మార్గాన్ని చూపిన తర్వాత మాత్రమే వీటిని డిస్టర్బ్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. చట్టంలో ఏదైతే ఉందో ఆ దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళాలి తప్ప వీరు ఈ రకంగా చేయడం అనేది చాలా అన్యాయము. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారికి మీకు ఈ విషయాలు తెలుసో తెలియదో, పట్టణంలో ఏం జరుగుతుందో మీ దృష్టికి వస్తుందో రావట్లేదో మాకైతే తెలియదు. ఈ వీడియో ద్వారా మీకు మరొకసారి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. ఈ మున్సిపాలిటీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యబద్ధంగా కానీ చట్టబద్ధంగా కానీ లేదు. దాన్ని మీరు చట్టాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉంది. కాబట్టి వారు రాత్రి అక్రమాలను ఈ కూల్చివేతలకు పాల్పడుతున్నప్పుడు కూడా మరి ఒకవేళ మున్సిపాలిటీ వాళ్ళు అయితే ఆ సమయంలో కూడా వాళ్ళు అక్కడే ఉండి కూల్చవలసిన అవసరం ఉంది తప్ప ఎవరో వచ్చి ఇక్కడ కూల్చే అధికారం అయితే ఎవరికి లేదు. మరి దాని వెనుక కుట్రదారులు ఎవరున్నారో అవన్నిటిని వెలికి తీయవలసినటువంటి బాధ్యత గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఉంది, మీపైనే ఉంది. కాబట్టి మీరు ఈ రాత్రి కూల్చడానికి పాల్పడ్డ వారినందరినీ కూడా వారి మీద చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మనవి చేస్తున్నాను. తప్పకుండా మీరు ఈ రాత్రి ఈ కూల్చివేతలకు పాల్పడ్డ వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే నోటీసులు ఇవ్వకుండా ఆ ఎఫెక్టెడ్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఆ మార్కింగ్లు చేయకుండా చేసే ఈ మున్సిపల్ అధికారులను కూడా మీరు వారితో మాట్లాడి సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.